అమరావతి రాజధానిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి సెటైర్లు వేశారు. అబద్దాలు చెప్పడం మానుకోవాలని, అలానే ఉంటే ఈసారి 11 కూడా రావని సెటైర్లు వేశారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2 వాగులపై 69 బ్రిడ్జిలు కడుతున్నామని చెప్పారు. వర్షం నీరు పోవడానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఎక్కడ నీరు నిలవకుండా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జ్ కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జ్ కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఈ ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకుని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మిగలవు. నేను చాలా క్లియర్ చేస్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి. హ్యాపీ నెస్ట్ కరెక్ట్గా అరగంటలో ఫిల్ అయిపోయినాయి. హ్యాపీ నెస్ట్ ఆ రోజు ఓపెన్ చేస్తే కరెక్ట్గా ½ అన్ అవర్. దాని కాస్ట్ 3,393 రూపాయలు చదరపడికి మాత్రమే. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, గజిటెడ్ 27.22 లక్షల చదరపడుగులు, దానికి 3,684 రూపాయలే. కాబట్టి కట్టే బిల్డింగ్ ఏంది, ఎలాంటిది కడుతున్నారు, అది ఐకానికా, నాన్ ఐకానికా, రెసిడెన్షియలా, కమర్షియలా, ఆఫీస్ స్పేసా, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూసి చెప్తేనే అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చేస్తే ప్రజలు క్షమించాలండి. నేను చాలా క్లియర్గా ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఢిల్లీది కానీ హైదరాబాద్ కానీ మీరు మొత్తం డేటా తెచ్చుకోండి. పూర్తి అయ్యేటప్పటికి ఎంత పే చేశారు, కాంట్రాక్ట్కి ఎంత పే చేశారు, అది యావరేజ్ చేయండి. ఫస్ట్ ఇచ్చిన కాంట్రాక్ట్ మీద దాని మీద చేయటం తప్పు, ప్రజలు తప్పుదావ పట్టించుంటారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో
టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.